Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to OLDIS Gold. How are you all? I am pretty good. And I hope you also same with me. ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా మళ్ళీ దాన్ని మనము రీమోడల్ చేయొచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఏది కూడా పాత వస్తువు అనేది పాతగైపోయింది అనేలాగా ఉండదు. మనం కనుక ఆలోచిస్తే ప్రతి వస్తువుని ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మనము తీర్చిదిద్దుకోవచ్చు. ఈరోజు నేను ఒక పాత వస్తువులతో ఎలా కొత్త ఒక డెకరేటివ్ పీస్గా ప్రిపేర్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అదేంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇది నేను ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి ఒక డెకరేటివ్ పీస్ అండి. ఓల్డ్ థింగ్స్, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ శారీ, 25 ఇయర్స్ బ్యాక్ ఇది. ఇవన్నీ కూడా యూజ్ చేసి నేను చేశాను. ఇంకా కూడా కాస్త మిగిలిపోయింది, ఇంకా నేను చేస్తూ మీతో షేర్ చేసుకుంటానని అలానే ఆపేశాను. నేను చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే ఇదేంటో చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ బాగుంది, యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని పనిలో పనిగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇదండి మా పాత చిన్న టీవీ. ఇది ఇన్ని టీవీలు ఉన్నా కూడా ఇంకా దాన్ని పైన పెట్టేద్దాము అనుకున్నా కూడా మా పాప ఉండని మమ్మీ, మనకి జ్ఞాపకంగా ఉంటుంది, అందరికీ గుర్తుగా అని అంటే అలానే ఉంచేసాం. చూశారు కదండి, 25 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నటువంటి ఒక టీవీ అండి. అది అప్పుడు కాస్ట్లీయే, మరి అంటే పెద్ద టీవీలకు ఉన్నంత కాస్ట్ చిన్న టీవీలకు కూడా ఉంది. కానీ అదేంటంటే మరి అప్పుడు చిన్న టీవీయే తీసుకున్నాం ఎందుకో మరి, అంటే పెద్ద టీవీ కంటే కూడా క్లారిటీ బాగా వచ్చేది, మంచి పిక్చర్ బాగా కనిపించేది, బాగుండేది. అలా ఇంకా ఈ పాతగా అయిపోయిన తర్వాత కొత్త టీవీలు వచ్చినా కూడా దీన్ని ఇలాగే ఉంచుకున్నాం. ఎందుకు అంటే మనకి ఓల్డ్ పీసులు అలా అన్నీ దాచుకుంటాను కాబట్టి దీన్ని కూడా అలాగే ఓల్డ్ పీస్ అని దాచిపెట్టుకున్నాను. సో ఇంకా దీన్ని ఏదైనా చేయాలి అనుకున్నాను. ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను. దీన్ని ఎందుకు ఇలాగే పెట్టుకున్నాము అంటే దీని నుంచి మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మన ఇంట్లో ఏ పాత వస్తువైనా ఉండనివ్వండి, దాని చుట్టూ మన జ్ఞాపకాలు, మన జీవితాలు అనేవి పెనవేసుకొని ఉంటాయి. ఇలా దీంతోనే నాకేంటి అంటే మేము ఫస్ట్ కొనుక్కున్నటువంటి టీవీ ఒకటి, పెద్ద టీవీలు ఉన్నా కూడా చిన్న టీవీ కావాలని కొనుక్కున్నాము, క్లారిటీ ఉంటుంది బాగా అనేది ఒకటి. తర్వాత దీంతో మా బాబు పాప బాగా ఆడుకున్నారు. మా బాబు అయితే రిమోట్ని తీసుకెళ్ళి మంచిగా వాచ్ చేసేది, బకెట్లో పెట్టి శుభ్రంగా వాచ్ చేసేది రిమోట్స్ అన్ని. ఇంకా మా పాప అయితే ఏకంగా దీని మీద మంచి టీచర్ ఆట ఆడుకునేది చిన్నప్పుడు. అది ఆ టీచర్ ఆట ఆడుకొని మొత్తం అంతా రాసి ఇంకా క్లీన్ చేసేది, వాటర్ పెట్టి క్లీన్ చేసేది. అలా వాటర్ పెట్టి క్లీన్ చేసినప్పుడు 2 డేస్ మా టీవీ పనిచేయలేదు, ఇంకా పాడైపోయిందని అనుకున్నాము. ఆఫ్టర్ 2 డేస్ మళ్ళీ దానంతటా అదే బాగైంది. అంటే అవన్నీ మనకి అప్పుడు భయపడ్డా కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఒక స్వీట్ మెమరీ లాగా. పిల్లలు ఇలా చేశారు అంటే కడిగితే పాడవుద్ది అని తెలియదు, బోర్డు లాగా క్లీన్ చేస్తాము అని అనుకుంది, రాయటం క్లీన్ చేయటం అదే అనుకుంది. కానీ టీవీ పాడవుద్ది అన్న థాట్ అప్పుడు వాళ్ళకి ఉండదు కదా. అలా చాలా జ్ఞాపకాలు దాంతో ఉన్నాయి మాకు. సో అందుకని చెప్పేసి దీన్ని ఇలానే పెట్టుకొని ఈరోజు ఒక డెకరేటివ్ పీస్ లాగా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఈ పెయింట్స్ మా పాప వేసిందండి. ఇంకా సో ఈ వైపు కూడా పాపతోనే వేయించుదామని అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది, ఇంకా ఇదే పెయింటింగ్ ఎందుకు, వేరే ఏమైనా ఇక్కడ డెకరేట్ చేద్దాము అన్న థాట్ వచ్చింది. సో నేను కొన్ని క్లాత్లో, ఒక క్లాత్ పైన ఫ్లవర్స్ ఉంటాయి, ఆ క్లాత్ నేను మీకు తీసుకొచ్చి ఎలా చేస్తానో చూపిస్తాను. అంతకంటే ముందుగా ఈ పెయింట్స్ చూడండి, ఆల్రెడీ నేను మీకు షార్ట్స్ వీడియోలో దీన్ని షేర్ చేశాను. 2 అందమైన అమ్మాయిలు, ఆ పాప వేసిన పెయింటింగ్ ఇదొకటి ఉంది, ఇంకొకటి ఇది గ్రూప్ ఆఫ్ డీర్స్. ఇప్పుడు ఈ డీర్స్ని నేను టీవీ పైన సెట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా సెట్ చేశాను అనేది చూడండి. ముందుగా పీస్నంతా కూడా ప్రాపర్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని టీవీ చూసారా, స్మాల్ స్క్రీన్, ఇంకా అంతా ఫెవికాల్ అంతా పెట్టేద్దాం. అలా డాట్స్ పెట్టేసి మొత్తం అంతా కూడా పెట్టేసేద్దాం. నేను ఏదైనా హ్యాండ్తోనే, మనకు
హ్యాండ్తో చేసినంత ప్రాపర్గా వేరే బ్రష్తోని దేంతో చేసినా రాదు. సో ఇంకా అది బాగా అలవాటైపోయింది కాబట్టి హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను. పేస్ట్ చేశాను అలా క్లాత్ని. అంటే జస్ట్ అలా పెట్టగానే మంచి లుక్ వచ్చేసింది. నాకు ఇంకా కంటిన్యూ చేద్దామా వద్దా అని అనుకున్నాను. సో అలా మంచి లుక్ రాగానే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇది ఓల్డ్ శారీ అండి. ఇంకా నేను ఒక 40 ఇయర్స్ శారీ కూడా ఉంది, అది యూజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ శారీ అండి, అది యూజ్ చేశాను. బార్డర్స్ 2 మ్యాక్సిమం ఉండే, అలా శారీ అక్కడక్కడ చినిగిపోయింది. నేను ఇంకా చూపిస్తాను, కనబడట్లేదు కానీ కనిపించినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కట్టుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. బార్డర్ అయితే అలా కట్ చేశాను. కట్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ కింద వైపున పై వైపున బార్డర్ వేసేద్దాం. అలా చూసుకుంటున్నాను సెట్ చేస్తే బాగుంటుందా లేదా అని. చూసాను, చాలా బాగుంది అండి. ఇంకా ఫెవికాల్ పెట్టేద్దాం. మా వారైతే పెద్ద ఫెవికాల్ డబ్బా తెచ్చారు. సో ఇంకా అది అయిపోయేంత వరకు మ్యాక్సిమం యూజ్ చేసుకుందాందండి. ఓకే, కింద అయితే పెట్టేశాను. ఇప్పుడు కట్ చేసేసుకొని కాస్త తీసుకొని పైనకి కూడా పెట్టేసుకుందాం. చూసారా బార్డర్ లాగా ఎంత బాగుందో. ఒక పెళ్లి కూతురుని ముస్తాబ్ చేసినంత బాగా రెడీ అవుతుంది. ఇది కూడా మీకు మొత్తం అంతా అయిపోయిన దాకా చూడండి, చాలా బాగుంటుంది. పైన అయితే అలా వేశాను. కాస్త సెట్ చేసేసుకొని కట్ చేద్దాము. కట్ చేసి ఎడ్జెస్ అంతా కూడా ఇటువైపున అటువైపున మొత్తం పేస్ట్ చేసేద్దాం. అలా నొక్కినప్పుడు ఆ స్టిక్ ఆన్ అయిపోతుంది. కట్ చేసేసి మొత్తం అంచులన్నీ కూడా అలాగా అంటే అతుక్కుపోతాయి. ఓకే, ఇప్పుడు పై వైపున కింద వైపున బార్డర్స్ అయితే వేశాను. ఇంకా ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, ఇటు సైడ్ అటు సైడ్ మిగిలిపోయింది. కాస్త ఎక్కువ ఉంది కాబట్టి లోపల స్క్రీన్ ఉంది, బయట స్పీకర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వేయాలి. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈ బార్డర్నే తీసుకుంటున్నాను. బార్డర్ క్లాత్ అయితే అంత బార్డర్ పట్టకపోవచ్చు, అంతైతే తీసుకుందాం. అలా తీసేసుకొని చూసారా, అప్పుడు ఇంకొక దగ్గర కట్ అయిపోయింది, అలాగే స్టిక్ చేసి కూడా కట్టేసుకున్నాను. ఇది యాక్చువల్గా మమ్మీ శారీ నేను తెచ్చేసుకొని కట్టేసుకున్నాను. యాడ్ చేస్తాను నేను మీకు పిక్స్. ఇక్కడైతే ఇలా పెట్టేద్దామని చూస్తున్నాను. మళ్ళీ గమ్ పెట్టేసేసి ఫెవికాల్ రాసేద్దాం. చక్కగా అతుక్కుపోతుంది. నేను స్క్రీన్కి టీవీకి అతుక్కుంటుందో లేదో అనుకున్నాను, కానీ క్లాత్ మంచిగా స్టిక్ ఆన్ అయిపోతుంది. అలా ఫెవికాల్ అంతా పెట్టేసి చేసేద్దాం, పెట్టేద్దాం. ఇప్పుడు చూసారా, చక్కగా అంచులంతా కూడా గట్టిగా నొక్కేసి ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిక్ చేద్దాం. గట్టిగా నొక్కేసినామంటే చాలు. ఈ వైపున కూడా పెట్టేశానండి. చూసారా చక్కగా ఎంత బాగా అయిపోయిందో. అంచు లోపలికి మార్చేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి మార్చేసి స్టిక్ చేసేసాను. చూడండి బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఈ వైపున ఆ వైపున సెట్ చేయాలి. ఏం సెట్ చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు థాట్ వచ్చింది ఏంటి అంటే, ఇంకా మధ్యలో వైట్ ఉంది, అటు ఇటు బ్రిక్ కలర్ ఉంది, మళ్ళీ ఇటువైపున అటువైపున కూడా వైట్ పెట్టేస్తే సరిపోతుంది కదా అని వైట్ క్లాత్ని అయితే కట్ చేద్దామని అనుకున్నాను. అలా కట్ చేసేద్దాం. కట్ చేసేసి సరిపడా పీసెస్ తీసుకొని ఈ వైపున ఆ వైపున స్టిక్ చేసేద్దాం. 2 వైపులా కూడా స్టిక్ చేసేసిన తర్వాత చూసారా, ఓల్డ్ పట్టు శారీ పెళ్లి కూతుర్లకి క్రీమ్ అండ్ రెడ్ పింక్ కలిపి చేసినటువంటి శారీస్ పెళ్లి కూతుర్లకు కడతారు చూడండి, సేమ్ అలాగే ఉంది. అంటే ఒక పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసినంత బాగా ఒక పెళ్లి శారీ మ్యారేజెస్కి కట్టుకునే శారీ లాగా వచ్చింది. భలే ముద్దొస్తుంది చూస్తేనైతే. నిజంగా చాలా బాగుందండి. మీరు ఇలా టీవీలనే కాదు, జస్ట్ డెకరేటివ్ పీస్గా వాల్స్కైనా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఒక శారీనే డిజైన్ చేసినంత ప్రాపర్గా వచ్చింది. ఇంకా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఆ గ్రూప్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి కదండి, ఇటొక డీర్ అటొక డీర్ వేయించుదామని అనుకున్నాను. అది కూడా పాపతోనే వేయించుదామని అనుకున్నాను. సో ఇంకా నాకు మళ్ళీ తర్వాత థాట్స్ వచ్చి నేను అలా మీకు ముందుగా చెప్పినట్టుగా మార్చుదామని అనుకున్నాను.
చూసారా ఎంత చక్కగా ఉందో. అసలు అది టీవీ అంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. ఈవెన్ మా ఇంట్లో చూసిన వాళ్ళు కూడా వస్తే ఇది టీవీ అని గుర్తుపట్టారేమో, అంత చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని ఏం చేశాను అనేది చూడండి. అదేనండి, ఈ క్లాత్ నెట్టెడ్ క్లాత్ పైన ఇలా ఫ్లవర్స్ ఉంటాయి. ఆల్రెడీ నా బ్లౌజ్ మీరు చూసే ఉన్నారు, పాపకి నాకు స్టిచ్ చేయించుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ చివర్లో ఉండేటువంటి వేస్ట్గా పోతాయి, మనకి పెద్దగా అవసరం కూడా రాదు. ఈ ఫ్లవర్స్ని మనం కట్ చేసుకొని ఇక్కడ డెకరేట్ చేసుకుందాం. ముందైతే ఇవన్నీ ఇలా కట్ చేద్దాం. జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్నీ ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేసినటువంటి ఫ్లవర్స్ని ఇప్పుడు మనం ఇలాగా డెకరేట్ చేద్దాం. ఇది చేస్తుంటే నాకు ఇంకొక థాట్ వచ్చింది. ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని నేను ఒక బ్లౌజ్ ప్రిపేర్ చేస్తాను. ఆ బ్లౌజ్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఫెవికాల్లో పెట్టేసి జస్ట్ అలా స్టిక్ చేస్తే చాలండి. మనకి ఎలాగైనా స్టిక్ చేసేసుకోవచ్చు. నేను బాగా ఎందుకులే హెవీగా అని చెప్పేసి జస్ట్ ఒక 4 అలా ఆల్టర్నేటివ్గా క్రీపర్ లాగా పెట్టేస్తున్నాను. జస్ట్ ఫ్లవర్స్ అక్కడక్కడ స్ప్రెడ్ అయినట్టుగా పెట్టేస్తున్నాను అంతే. కుందన్స్ కూడా ఉన్నాయి దానిపైన కాబట్టి చక్కగా మెరుస్తూ బాగా కనిపిస్తున్నాయి. చూసారా, అటువైపున మీరు ఇటువైపున కంపేర్ చేస్తే ఎంత బాగుంది ఫ్లవర్స్ పెట్టిన తర్వాత. ఇంకా ఇటువైపున కూడా పెట్టేద్దాం. ముందుగా నేను ఫెవికాల్ పెట్టి చూసుకున్నాను ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది అని, అంతే. ఇది చుట్టూ కొంచెం క్లాత్ కట్ చేద్దాం. ఫినిష్. చూసారా, జస్ట్ ఏ స్మాల్ ఐడియా. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఈరోజు నా ఐడియా మా టీవీని అంతా అలాగా బ్యూటిఫుల్గా, కొత్తగా, ట్రెండీగా, ట్రెడిషనల్గా మార్చేసింది. అంటే శారీస్ అనేవి పాతవి ఏవో కట్టుకోవడానికే కాదు, ఇలా కూడా డెకరేటివ్ పీస్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఇంకా పైన అక్కడ బాగా కనపడట్లేదని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ పైన కవర్ చేద్దామని ఇంకాస్త బార్డర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఫెవికాల్ పెట్టేసి మొత్తం అంతా కవర్ చేసేద్దాం. ఇంకా పైన ఏమైనా పెట్టుకున్నా కూడా ఫ్లవర్ వాసులు అన్నీ పెడుతున్నాం కదా, సో అవి పెట్టినా నీట్గా కనపడేలాగా చేసేస్తున్నాను అంతే. కాస్త గట్టిగా నొక్కేసినామంటే స్టిక్ ఆన్ అయిపోతుంది. చూసారా, అక్కడ చినిగితే కూడా కట్టేసుకున్నాను. అయిపోయింది. ఎంత చక్కటి డెకరేటివ్ పీస్. మనకి ఆ కార్నర్లో పెడితేనైతే చాలా చక్కగా ఉంది. ఇప్పుడు దానిపైన ఫ్లవర్ వాసులు అలాగా పెట్టేద్దాం. మనీ ప్లాంట్ ఇలా చెంబుల్లో నేను ఎప్పుడు కూడా పెట్టుకుంటాను. మంకెనా ప్లాంట్, ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదైతే నేనే ప్రిపేర్ చేసినటువంటి ఫ్లవర్ వాస్. చూసారా ఎంత బాగున్నాయో కదా. హాల్లో పెడితే, ఆ కార్నర్లో పెడితే ఆ కార్నర్కే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. ఒక్కసారి చూడండి ఎంత బాగుంది కదా, ప్లెజెంట్గా అనిపిస్తుంది. సోఫా కవర్స్కి సెట్ అయిపోయినట్టుగా కాంబినేషన్ చక్కగా కుదిరింది, చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్ని అయితే బ్లౌజ్కి కుడతాను, మీకు చూపిస్తాను అది ఖచ్చితంగా. చూసారు కదండి, ఇలా ఫ్లవర్స్ పెట్టిన తర్వాత చాలా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా వీటిని కలుపుతూ క్రీపర్స్ లాగా మనము పెయింట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఈ కార్నర్స్లో వేస్ట్గా పడేసేటువంటి ఫ్లవర్స్ని ఇక్కడ యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే పనిగా ఈ శారీ గురించి కూడా చెప్తాను. మీకు ఈ శారీ చూస్తేనే తెలుస్తుంది ఇది ఎప్పటిదో ఓల్డ్ పట్టు శారీ అని. దానికి అంతకుముందు వర్క్ బ్లౌజ్ వేసుకునేదాన్ని. సో ఇప్పుడు కాస్త ట్రెండీగా మార్చడానికి ఇలా గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఉండేటువంటి బ్లౌజ్ వేసుకున్నాను. అలాగే ఈ బీడ్స్లో మీకు ఆల్రెడీ చూపించాను కదా, గ్రీన్ ఎమరాల్డ్స్ వేయించానని. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది, రెండింటికి సెట్ అవుతుంది అని వేసుకున్నాను. ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేస్తే ఓల్డ్ వాటిని కూడా న్యూ లుక్తో ట్రెండీగా, ట్రెడిషనల్గా కనిపించేలాగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డెకరేటివ్ పీస్ కనుక నచ్చితే మీ దగ్గర ఉండేటువంటి పాత టీవీలు మీరు కూడా పైనుంచి కిందకి దింపించి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.